వెల్కమ్ టు వెంకట స్వామి క్రియేషన్స్. మనం ఈ వీడియోలో కొబ్బరి బొండం ఎలా డెకరేషన్ చేయొచ్చు, ఎలా అందంగా తయారు చేయగలము, ఏ విధంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు ఏ విధంగా రాయాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఆయిల్ పెయింట్ ద్వారా కొబ్బరి బొండాన్ని అయితే డెకరేషన్ చేస్తున్నాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది. చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం. కొబ్బరి బొండం చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా మనం దీన్ని ఏ విధంగానైతే డిజైన్ చేయగలుగుతాము చూడండి. పర్ఫెక్ట్గా చేయడం అయితే జరిగింది. ఏ విధంగా చేస్తామో ఇప్పుడు మీకైతే వివరించడం జరుగుతుంది. చూడండి, ఇలా గ్రీన్ మొత్తం వేశాను. ఈ లవ్ సింబల్కు రెడ్ వేశాను, రెడ్ కలర్. ఇది మీ అందరికైతే వేయచ్చు. అలాగే పెన్నుతో పేరు ఎంతవరకు మనం రాయొచ్చు, మిడిల్లో వస్తుందా లేదా ఓ పక్కకు వస్తుందా అనేది మొదటగా మనం పెన్నుతో రాసి చూసుకోవాలి. ఆ లెంత్లోనే మనం కరెక్ట్ సైజులో పేర్లు అనేవి రాయాలి. చూడండి, ఇది మొత్తం ఆయిల్ పెయింట్. చూడండి, చిన్న బ్రష్తో స్లోగా నెమ్మదిగా రాసుకోవాలి. చూడండి, శ్రీ అనేది రాస్తున్నాను. ఇలా బ్రష్ అనేది పట్టుకోవడం కూడా కరెక్ట్గా పట్టుకోవాలి. చూడండి, చిటికెన వేలు కొబ్బరి బొండం పైన వేసి మన చేతు అనకకుండానైతే అలా సపోర్ట్గానైతే తీసుకోవాలి. చూడండి, ఎంత అందంగా కనిపిస్తుంది కదూ. ఇది శ్రీ. ఇలా నెమ్మదిగానే రాసుకోవాలి. మనకు ఎలా నచ్చుతుందో, ఏ ఫాంట్ అయితే మనం రాయాలనుకుంటున్నామో ఆ ఫాంట్లోనే అన్ని అక్షరాలు అనేవి రాయాలి. అదే స్టైల్లో రాసుకోవాలి. అప్పుడే చూడటానికి అందంగా కనిపిస్తుంది. శ్రీ రాసినం. ఇప్పుడు నీ రాస్తున్నాను. ఇలా చూడండి, అక్షరాలు అనేవి అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా నీట్గానైతే చెయ్యాలి. మనం బ్రష్ పట్టడంలో కూడా తేడా ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే మనం అనుకున్న రీతిలో వస్తుంది. చూడండి, నేను ఎక్కడ వెడల్పు చేస్తున్నాను, ఎక్కడ సన్నగుంది అనేది కూడా మీరు గమనించాలి. ఇలా రాసుకోవాలి. ఈ కొబ్బరి బొండానికి నేను ఎలాంటి స్టోన్స్ కానీ వాడలేదు.
ఓన్లీ ఆయిల్ పెయింట్ మాత్రమే. చూడండి ఇప్పుడు జ రాస్తున్నాను. జ అనే అక్షరం ఇలా ఎక్కడ కూడా స్టోన్స్ కానీ ముత్యాలు కానీ ఏమి లేకుండా సింపుల్గా ఆయిల్ పెయింట్తో మాత్రమే డిజైన్స్ అనేవి వేయడం కూడా జరుగుతుంది. ఇలా శ్రీనిజ ఇలా రాసుకోవాలి. ఇది పెళ్లి కూతురు యొక్క పేరు. మనం ఎవరి నుండైతే కొబ్బరి బొండ ఉంటుందో వారి పేరు మొదటగా వచ్చేటట్టు చూసుకోవాలి. పెళ్లి కూతురు తరపు నుండి అయితే పెళ్లి కూతురు పైన ఉండాలి. లేదు పెళ్లి కొడుకు తరపుదైతే పెళ్లి కొడుకు పేరు పైన ఉండాలి. ఇలా చేసుకోవాలి. శ్రీనిజ అనే పేరు పైన రాసేసాము. ఇప్పుడు చూడండి కింద ఇది హా, పెద్ద హా. నీట్గా చేయాలి. కొబ్బరి బొండం ఖర్చులుగా అలా ఇలా ఉంటుంది. అవన్నిటిని మనం గమనిస్తూ మనకు ఒకే రీతిలో కనబడేటట్టు మనం వెడల్పు అక్షరాన్ని చేసుకోవాలి. చూడండి ఇప్పుడు రీ అక్షరం రాస్తున్నాను. ఇలా నెమ్మదిగా స్లోగా చేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్ అక్షరాలు కానీ ఒకే సైజులో వస్తాయి. మొత్తం గ్రీన్ వేశాను, తర్వాత రెడ్ పైన వైట్తో పేర్లు అనేవి రాస్తున్నాను. హరీష్. ఇప్పుడు షాకు నకర పొన్ను కూడా ఉంటుంది. చూడండి షా అనే అక్షరం ఇలా అక్షరాలు అనేవి అందంగా కనిపించాలి. అలా కనిపించేటట్టు మనం అందంగా రాయాలి. ఇలా చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా అక్షరాలు. అలా అందంగా కనిపించేట్టు మనం రాయాలి. అప్పుడే మన కళ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. శ్రీనిజ, హరీష్ ఇవి 2 పేర్లు అయితే రాయడం జరిగింది. చూడండి ఎలా వచ్చిందో అలా. ఇప్పుడు చూడండి బ్లూ, పూర్తిగా బ్లూ కాదు, బ్లూలో కొద్దిగా వైట్ వేసి ఇలా రౌండ్స్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు మనం రెడ్ అటు ఇటు వెళ్ళింది కదా, అవి కనిపించకుండా మనం ఇలా వీటితో కప్పేస్తున్నాం.
అక్కడక్కడ ఎక్కడనైతే బయటకు వచ్చిందో ఆ రెడ్ అనేది కనిపియకుండా ఈ డిజైన్ అనేది వేస్తున్నాను నేను. వైట్‌లో కొద్దిగా బ్లూ వేసి ఇలా ముత్యాలలాగా చేస్తున్నాను. ఇలా రౌండ్ రెడ్, గ్రీన్ మధ్యలో వేస్తున్నాను. అప్పుడే అందంగా కనిపిస్తుంది. అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోవాలి. అన్నీ ఒకే మాదిరిగా వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే అవి అందంగా కనిపిస్తాయి. ఇలా చూడ్డానికి కూడా బాగా కనిపిస్తాయి. ఇలా మనం చాలా రకాలుగా వేసుకోవచ్చు. గ్రీన్ అనేది మాత్రం గ్రీన్ అలానే వేసుకోవాలి. ఈ రెడ్ కలర్‌లో మనం యెల్లో వేసుకోవచ్చు, వైట్ వేసుకోవచ్చు. ఏదైనా కలరు వేసుకోవచ్చు అందులో. గ్రీన్ మట్టుకు మాత్రం కొబ్బరి బొండ మొత్తం వచ్చేటట్టు చూసుకోవాలి. ఒకవేళ రెడ్ దగ్గర మనం యెల్లో వేస్తే అక్షరాలనేవి రెడ్ కలర్‌లో రాయాలి. అప్పుడే అందంగా కనిపిస్తాయి. లేదు రెడ్ దగ్గర మనం వైట్ ఏసామనుకో, అలా వేస్తే మనం ఏ కలర్‌తో అయినా అక్షరాలనేవి రాయొచ్చు. రెడ్ పైన మాత్రం వైట్ తోటే రాయాలి. డార్క్ కలర్ ఉంటే అక్షరాలు వైట్ తోటి రాయాలి. లైట్ కలర్ ఉంటే డార్క్ కలర్‌తో అక్షరాలు రాయాలి. అప్పుడే అందంగా కనిపిస్తుంది. చూడండి, మొత్తానికైతే రౌండ్ వేసేసాను. చూడండి, ఇప్పుడు అందంగా కనిపిస్తుంది. చూడండి, నేను షేడింగ్ ఇస్తున్నాను. అక్షరాలకు షేడింగ్ ఇస్తున్నాను. చాలా స్లోగా వేసుకోవాలి. ఎక్కడ కూడా వంకర టింకరగా వెళ్ళకుండా చూసుకోవాలి. అప్పుడే అక్షరం అనేది కరెక్ట్‌గా కనిపిస్తుంది అందంగా. ఇలా వేయాలి. అది కూడా మనం ఒక్క దగ్గర ఏ వైపు వేశామో ప్రతి అక్షరంకు అలానే వేయాలి. కిందికి వేస్తే కిందికే షేడింగ్ ఇవ్వాలి. లేదు ఒక పక్కకిస్తే ఆ పక్కకే షేడింగ్ ఇవ్వాలి. అప్పుడే అక్షరాలనేవి అందంగా కనిపిస్తాయి. చూడండి, నేను మొత్తం కిందికి ఇచ్చాను కాబట్టి కిందికే ఇస్తున్నాను. ఈ షేడింగ్ అనేది చాలా ముఖ్యం. ఇలా ఇవ్వాలి. రెడ్ కలర్ ఉంది కాబట్టి నేను బ్లాక్ కలర్‌తో ఇస్తున్నాను. అదే వేరే కలర్ ఉంటే వేరే కలర్‌తో కూడా ఇవ్వచ్చు. రెడ్‌కు మాత్రం బ్లాకే చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి, ఇలా మనం కరెక్ట్‌గా బ్రష్‌ని వాడాలి. గీకలు ఎటువైపు ఉన్నాయో కూడా చూస్తూ కూడా చేసుకోవాలి. అప్పుడే బ్రష్ అనేది మనకు ఎక్కడ సన్నం, ఎక్కడ వెడల్పు రావాలి అనేది తెలుస్తుంది. అలా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అక్షరాలనేవి ఇంకా క్లియర్‌గా, అందంగా
కనిపిస్తున్నాయి. ఇలా చాలా స్లోగా నెమ్మదిగా చేసుకోవాలి. అప్పుడే అందంగా కనిపిస్తుంది. ఏదో తొందరతో పని చేయొద్దు. అలా చేస్తే మనం అనుకునే అవుట్‌పుట్ రాదు. కాబట్టి స్లోగా చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తుంది. ఇలా ఒక విధంగా చూస్తే అక్షరాలన్నీ లోపలికి చెక్కినట్టుగా కూడా కనిపిస్తాయి. చూడండి వైట్‌లో కొద్దిగా బ్లాక్ వేసి వెడ్స్ అని రాస్తున్నాను. ఇది హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. వెడ్స్ అనేది ఇలా కనిపిస్తే సరిపోతుంది. చూడండి ఇప్పుడు కొద్దిగా బ్లూ అనేది వేస్తున్నాను. ఇలా నీడలున్నట్టు. నేను మొదట దానికైతే ఇలా వేశానో కిందికి అని ఓ పక్కకు, అలాగే ప్రతి దానికి కూడా అదే సైడ్ వేస్తూ పోవాలి. అప్పుడే అవన్నీ పూసగుచ్చినట్టు కరెక్ట్‌గా ఉన్నట్టు మనకు అందంగా కనిపిస్తాయి. ఒక దగ్గర అటు సైడు, ఇంకో దగ్గర ఇటు సైడు ఇట్లా షేడింగ్ ఇవ్వద్దు. అన్నిటికీ కింద ఇస్తే కిందనే ఇచ్చుకుంటూ వెళ్ళాలి. లేదా పైన ఇస్తే పైననే ఉండాలి అన్నిటికీ. అలా వెయ్యాలి. అన్నిటికీ ఒకే రకంగా షేడింగ్ అనేది ఇవ్వాలి. అప్పుడే అవి అందంగా కనిపిస్తాయి. చూడండి డైరెక్ట్ బ్లూ, ఏ మిక్స్ లేకుండా డైరెక్ట్ బ్లూతో వేసేస్తున్నాను. చాలా ఈజీ ఇలా చేయడం. వైట్ అక్కడక్కడ కొద్దిగా టచ్ చేస్తున్నాను. ఈ వైట్ కూడా ప్రతి దానికి మనం ఎక్కడ ఇస్తున్నామో ప్రతి దానికి కూడా అలాగే ఇవ్వాలి. నేను పైకి ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడా పైనే ఉండాలి. అప్పుడే లుక్ అనేది బాగుంటుంది. ఇలా పైన వైట్ ఇచ్చినామంటే ప్రతి దానికి కూడా పైననే ఉండాలి. అప్పుడే అందంగా కనిపిస్తాయి. చూడండి ఇప్పుడు మనకు ముత్యాలు పెట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఇలా చేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. నన్ను కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు ఎంతవరకు కళ వస్తుందో అంతవరకు నేను మీకు వెరైటీగా ప్రతి ఒక్కటి వీడియో పెడుతూ ఉంటాను. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది